Hi, namaste everybody. Reading fill in the blanks in the reading module of PTE. నా ఫేవరెట్ టాస్క్ అండి ఇది రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ పీటీ రీడింగ్ టెస్ట్లో. అలాగేనండి ఇది చాలా పెద్ద టాస్క్ మన పీటీ రీడింగ్లో చూస్తే మనకి. రైట్, లెట్స్ లెర్న్ దిస్ టాస్క్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది టాస్క్ అనేది. ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది మీకు రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో. ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందంటే ఈ పారాగ్రాఫ్ లో కొన్ని వర్డ్స్ మిస్ అయ్యాయి. ఆ మిస్సింగ్ తాలూకు వర్డ్స్ ఆప్షన్స్ కింద ఇచ్చాము. ఆ వర్డ్స్ ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి సూటబుల్ అవుతాయి. సో అట్లాగనమాట. మనకి ఏదైనా వర్డ్ నచ్చకపోతే కరెక్ట్ అనిపించకపోతే మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు దాన్ని. సో ఇది అండి మనకి ఇన్స్ట్రక్షన్ రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ది. ఒక క్వశ్చన్ లో మనకు వచ్చేసి 3 కానీ 4 కానీ 5 కానీ బ్లాంక్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మన ఆన్సర్ ఎప్పుడైతే కరెక్ట్ గా మనం ఆన్సర్ చేస్తామో అప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాల్సి ఉంటుంది. 3 సీక్రెట్స్, ఒక 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం దీని గురించి. ఒకటి ఏంటంటే టు ఆన్సర్ వెల్, అంటే మనం రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో బ్లాంక్స్ని కరెక్ట్ వర్డ్స్ తోటి ఫిల్ చేయాలంటే మనకి గ్రామర్ అవసరం అండి. ఎందుకంటే ఆ మిస్ అయిన వర్డ్ వర్బా, ఆ మిస్ అయిన వర్బ్ అయితే మరి V1 V2 V3 V1 ప్లస్ ING V1 ప్లస్ S, అది అడ్జెక్టివా, ఓకే, సో అది అడ్వర్బా లేకపోతే అది నౌనా. సో మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. సో అందుకే గ్రామర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వొకాబులరీ, ఆ మిస్ అయిన వర్డ్ ఆ సెంటెన్స్ కాంటెక్స్లో మనం చూస్తే ఎలాంటి వొకాబులరీ కావాలి, అక్కడ పాజిటివా, నెగటివా, న్యూట్రల్లా, ఆ నాలెడ్జ్ కూడా మనకి వొకాబులరీ ఉంటేనే చేయొచ్చు అనమాట. ఆ తర్వాత రీడింగ్ స్కిల్స్, అంటే ఏదైనా గుడ్డిగా అయినా చదవకుండా ఏంటంటే కొద్దిగా మనసు పెట్టి చదవాలి సెంటెన్సెస్ని. ఓకే, సో కొద్దిగా రీడింగ్ స్కిల్స్ అనేవి కూడా అవసరం అవుతాయి టాస్క్లో. 3 ఆన్సరింగ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను, ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ నాకు రావట్లే. ఓకే, ఆ ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్నే పట్టుకొని ఉన్నాను నేను ఎంతసేపు. అది ఆన్సర్ ఫస్ట్ బ్లాంక్ని మొదలుపెట్టి 1 minute అయింది, 1.5 minutes అయింది, 2 minutes అయింది, 3 minutes అయింది, నాకు ఆన్సర్ రావట్లేదు. మనం అక్కడే ఉండిపోతే ఏంటంటే చాలా టైం అనేది కిల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బ్లాంక్ బాబు ఒక 30 seconds 40 seconds నువ్వు ట్రై చేయి. రావట్లేదు 30-40 secondsలో నీకు రావట్లేదు, సరే 40 seconds ఇచ్చావు ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ చేయడానికి, రావట్లేదు. అప్పుడు ఫస్ట్ బ్లాంక్ని టైం బీయింగ్లో హోల్డ్లో పెట్టు, పక్కన పెట్టేసి ఇంకో బ్లాంక్ వచ్చేసి దాన్ని ఆన్సర్ చేయి, ఇంకో దాన్ని ఆన్సర్ చేయి. 4-5 బ్లాంక్స్ ఉంటే ఒకటి రాకపోతే ఇంకో వాటి మీద వర్క్ చేయి, వచ్చిన వాటిపైన కంఫర్టబుల్ ఉన్న వాటిపైన. ఆ టాస్క్ ఏంటంటే మనం ఏం చేయాలి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో, యాంగ్జైటీ ఉండొద్దంటే మనకి EFTL చేయాలి. EFTL అంటే ఏంటిది? ఈజియర్ వన్స్ ఫస్ట్, టఫ్ వన్స్ లాస్ట్. ఇది మనం చేయగలిగితే రీడింగ్లో సగం సమస్యలు పోతాయండి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఎందుకంటే ఒక 10 మంది పిల్లలు ఉంటే దగ్గర 8 మంది పిల్లలకి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ప్రాబ్లము. ఆ 8 మందిలో 7 మంది ఏంటంటే ఒక బ్లాంక్కి ఆన్సర్ రాకపోతే అక్కడే స్టక్ అయిపోతారు. సో ఇది ఇష్యూ ఉంది మనకి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో. దీన్ని మనం కానీ అవాయిడ్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా మనం రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఆన్సర్ చేసుకోవచ్చు, మంచి చక్కగా స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. 3వది, ఈ టాస్క్ అనేది మనకి ఎక్కడైనా ప్రజెంట్ అవ్వచ్చు అండి. ఇది లాస్ట్లో రావచ్చు, రీడింగ్ మాడ్యూల్లో మధ్యలో రావచ్చు, మొదట కూడా రావచ్చు అనమాట, ఎక్కడైనా రావచ్చు. కాకపోతే ఎక్కడొచ్చినా ఇది ఇంపార్టెంటే కదా, దీని వెయిటేజ్ అనేది ఎక్కువ మనకి. సో దీని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నెంబర్ చూద్దాం మనం. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి పరీక్షలో మనకి ఎగ్జామ్లో అంటే 4 నుంచి 5 క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంది రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుంచి. మరి 4-5 క్వశ్చన్స్ నేను యాక్యురేట్గా ఆన్సర్ చేస్తున్నాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే దగ్గర మనకి 20 మార్కుల దాకా ఇది మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది రీడింగ్ 90 స్కోర్కి. దీని వెయిటేజ్ ఎంత అండి? 20 మార్కులు ఇవ్వాలి 90 రావాలంటే. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. సో స్టెప్స్ టు ఆన్సర్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండి. స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సింపుల్ పని, పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఆ ఒక పని చేయండి. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ ప్రజెంట్ అయిందో స్క్రీన్ పైన వెంటనే ఫస్ట్ లైన్ చదవండి, క్వశ్చన్ది ఫస్ట్ లైన్ గోత్రుగండి. ఫస్ట్ లైన్లో మనకి ఏంటంటే టాపిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లైన్ చదవగానే మనకి టాపిక్ ఇది కదా టాపిక్ మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత లాస్ట్ లైన్ చదవండి పారాగ్రాఫ్కి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్లో 4 lines ఉన్నాయి అనుకుందాం. 4 linesలో మనము 30 seconds టైం తీసుకుని ఏం చేయాలి? ఫస్ట్ లైన్ చదవాలి టాపిక్ కోసము, లాస్ట్ లైన్ చదవాలి కన్క్లూషన్ కోసం. మనకి ఇప్పుడు 2-3 క్లారిటీస్ ఉన్నాయి. ఈ టాపిక్ దేని గురించి,
ఇది సైన్స్ గురించి అనుకుందాం. ఓకే, మన మైండ్లో ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి మనకు తెలుసుకుంటే టాపిక్, మనం ఇన్నేళ్ళు బట్టి సైన్స్ గురించి గ్యాదర్ చేసిన వొకాబులరీ అంతా మైండ్లో ఉంది కదండి, అది కొద్దిగా యాక్టివేట్ అవుతుంది అనమాట సబ్కాన్షియస్గా. సో అది రీజన్ టాపిక్ తెలుసుకోమనడానికి. చాలామంది ఏంటంటే టాపిక్ ఎందుకు తెలుసుకోవాలంటే మనము కొన్నేళ్ల తరబడి సైన్స్ సంబంధించిన వొకాబులరీ గ్యాదర్ చేస్తుంటాం. టాపిక్ సైన్స్ అయితే వొకాబులరీ కొద్దిగా యాక్టివేట్ అవుతుంది అనమాట. లేదు ఇది సైన్స్కి సంబంధించింది కాదు, ఇది హిస్టరీకి సంబంధించింది. మన దగ్గర మన బ్రెయిన్లో కొన్ని హిస్టరీకి సంబంధించిన వొకాబులరీ కూడా స్టోర్ చేసుకుని ఉన్నాం. సో మీరు ఎప్పుడైతే చెప్తారో మీ బ్రెయిన్కి, అరే ఇప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్ చేసే క్వశ్చన్ హిస్టరీకి సంబంధించిందంటే ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా హిస్టరీ రిలేటెడ్ వొకాబులరీ మీరు ఏవైతే గ్యాదర్ చేసుకున్నారో లాస్ట్ సో మెనీ ఇయర్స్లో అదంతా యాక్టివేట్ అయిపోతుంది. ఇది సైంటిఫిక్ రీజన్ అండి, ఏం లేదు. ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్. సో దీన్ని సింపుల్గా FL30 అంటాను నేను. స్టెప్ 1 వాట్ ఇస్ ఇట్ సార్, వాట్ ఇస్ ఇట్? FL30, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇన్ 30 seconds. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇన్ 30 seconds యూ హ్యావ్ టు రీడ్. ఓకే, స్టెప్ 2 ఏంటి? బ్లాంక్ వన్ ఉంది. ఆ బ్లాంక్ వన్ ఏంటండి, ఒక బ్లాంక్ ఎందుకు వచ్చింది అక్కడ? ఆ బ్లాంక్లో ఉండవలసిన వర్డ్ మిస్ అయింది కదా. మరి ఈ వర్డ్ దేనికి చెందింది, ఎక్కడి నుంచి మిస్ అయింది వర్డ్? ఆ వర్డ్ ఎక్కడి నుంచి మిస్ అయింది అంటే ఒక సెంటెన్స్ నుంచి మిస్ అయింది కదండి. ఒక సెంటెన్స్లో ఓ వర్బో, అడ్వర్బో, అడ్జెక్టివో, ఆ తర్వాత నౌనో లేకపోతే కంజంక్షనో ఎగరగొట్టేస్తారు కదా. బ్లాంక్ అంటే ఏం లేదు, సింపుల్గా వర్డ్ని పీకేస్తున్నాడు, పీకేసి అక్కడ ఒక బ్లాంక్ పెడుతున్నాడు. సో మనం దాన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆ బ్లాంక్ తాలూకు సెంటెన్స్ని మంచిగా చదవాలి, మనం చాలా క్లియర్గా చదవాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెంటెన్స్, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఆ లాస్ట్లో బ్లాంక్ వచ్చింది సెంటెన్స్ అంతా చదివేయి, ఆ ముందర బ్లాంక్ వచ్చింది సెంటెన్స్ అంతా చదివేయి, మధ్యలో బ్లాంక్ వచ్చింది దాని తాలూకు సెంటెన్స్ చదివేయి. చదివితే ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది అక్కడ ఏ వర్డ్ సూట్ అవుతుందని. అది వర్బా, అడ్వర్బా, అడ్జెక్టివా, నౌనా, నౌన్ అయితే ప్లూరల్ నౌనా, వర్బ్ అయితే V1, V2, V3, V1 + ING, V1 + SR. ఓ క్లారిటీ మనకు వస్తుంది కదా. సో ఇది మనం చేయాల్సింది అనమాట. సో గ్రామర్ అప్లై చేసాము, కాంటెక్స్ట్ అప్లై చేసినాం. అరే గ్రామాటికల్గా నాకు నౌన్ కావాలి, ప్లూరల్ నౌన్ కావాలి, సిచ్యువేషనల్గా ఇది నెగిటివ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాంక్ రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, కింద ఉన్న ఆప్షన్స్లో ప్లూరల్ నౌను, నెగిటివ్ ఉన్న నౌన్ సైడే చూస్తాం కదా. మనకు ఒక 7-8 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం. 7-8 ఆప్షన్స్లో ఒకటో రెండో ఉంటాయి నెగిటివ్ ప్లూరల్ నౌన్స్ అనేవి. ఆ నెగిటివ్ ప్లూరల్ నౌన్ తీసుకొస్తాం, ఇక్కడ వేసేస్తాం, అయిపోయింది ఆన్సర్ అలాగా అనమాట. సో మనం ఎప్పుడైతే గ్రామర్ యూజ్ చేయమో రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో చాలా ఎక్కువ టైం పడుతుంది ఆన్సర్ చేయడానికి. గ్రామర్ ఏంటంటే మనకి షార్ట్ లిస్టింగ్ అయిపోతుంది అనమాట. వీ విల్ హ్యావ్ లెసర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ వీ స్టార్ట్ యూజింగ్ గ్రామర్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఒక బ్లాంక్ని ఆన్సర్ చేయడానికి మీరు కేవలం 40 సెకండ్ల టైం తీసుకోవాలండి. ఒక 4 బ్లాంక్స్ ఉన్నాయనుకుందాం క్వశ్చన్లో, మొదటి దాన్ని ఆన్సర్ చేయడానికి 40 సెకండ్లే. 40 సెకండ్లో వస్తే వచ్చింది, రాకపోతే హోల్లో పెట్టండి. సెకండ్ దానికి మళ్ళీ 40 సెకండ్లు, థర్డ్ దానికి 40 సెకండ్లు, ఫోర్త్ దానికి 40 సెకండ్లు. ఇలా 40 సెకండ్ రూల్ మీరు ఫాలో అవుతేనే మీకు టైం మేనేజ్మెంట్ వస్తుంది. సరే ఇప్పుడు నేను 40 సెకండ్లో ఆన్సర్ చేయలేదండి ఫస్ట్ బ్లాంక్, నేను ఎప్పుడు ఆన్సర్ చేయాలి? మిగతా ఈజీగా ఉన్నాయి ఆన్సర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటి, కిందున్న ఆప్షన్స్ తగ్గుతాయి మనకి కదా. మీరు ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ చేస్తున్నప్పుడు కింద 8 ఆప్షన్స్ ఉంటే రైట్, మీరు మిగతా ఆన్సర్ చేసి వెళ్ళినప్పుడు ఆ 8 ఆప్షన్లు కాస్త 5 ఆప్షన్లు 4 ఆప్షన్లు అయ్యాయి కదా. సో ఆప్షన్స్ తగ్గాయి, నెంబర్ 1 బెనిఫిట్. నెంబర్ 2 బెనిఫిట్ ఏంటి, మనకి ఇప్పుడు మీరు ఈ బ్లాంక్ 2, బ్లాంక్ 3, బ్లాంక్ 4 ఆన్సర్ చేసే క్రమంలో పారాగ్రాఫ్ ఇంకా ఫెమిలియర్ అయ్యారు కదా పారాగ్రాఫ్కి. ఆ ఎక్స్ట్రా ఫెమిలియారిటీ కూడా మీకు ఆన్సర్ చేయడానికి దోహదపడుతుంది కదా. బెనిఫిట్ నెంబర్ 2. బెనిఫిట్ నెంబర్ 3, మీరు ముఖ్యంగా టైంని కోల్పోలేదు, యాంగ్జైటీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒకటే బ్లాంక్ యొక్క సేపు స్టిక్ అయి ఉంటే ఏంటంటే టైంని కోల్పోతారు, యాంగ్జైటీకి గురవుతారు. సో ఈ 2 జరగట్లేదు. ఈ 3 మనకి ఏంటంటే చాలా చాలా మంచివండి మనము చేసుకోవడానికి. ఇవి ఎట్లా అవుతాయి, మనము ఆప్షన్స్ తగ్గుతాయి, ఫెమిలియారిటీ పెరుగుతుంది, యాంగ్జైటీ ఉండదు, టైం మేనేజ్ అవుతుంది. సో ఈ 3-4 కావాలంటే ఏం చేయాలి, 40 సెకండ్స్ రూల్కి మనం ఖచ్చితంగా స్టిక్ అయి ఉండాలి. ఎనీ స్టూడెంట్, ఇఫ్ దట్ పర్సన్ వాంట్ టు అచీవ్ గుడ్ స్కోర్ ఇన్ రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, హ్యావ్ టు స్టిక్ ఫర్, దట్ పర్సన్ హ్యాస్ టు స్టిక్ ఫర్ 40 సెకండ్ రూల్ అండి, వేరేదేం లేదు. ఇంకా 3వది ఏంటంటే అయిపోయినాయి, మనం ఆన్సరింగ్ అయిపోయింది, వెరిఫై చేసుకోండి, క్లిక్ చేయండి, నెక్స్ట్ పైన. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ డూ. ఇప్పుడు మనము మీకు ఒక సిరీస్ ఆఫ్ ఒక 5-6 క్వశ్చన్స్ ఇస్తామండి, చూడండి. మేము లైవ్ క్లాస్లో చేసినవి ఎలా ఆన్సర్ చేసాము వాటిని ఇస్తాము, చూడండి, ప్రాక్టీస్
video. Hi guys, let's implement 3 steps of reading fill in the blanks. This is the sample question which is in front of us. So now step 1 is to read the first sentence or first line of the paragraph and last line or last sentence of the given paragraph. Let's do that. The practice of giving graduation gifts seems to be alive and well despite blank economic times. So it is all about what, sir? The practice of giving the graduation gifts. That's the thing, right? And I read the conclusion. What is it? Lavish celebrations and large lump seems to have gone by wayside in favor of smaller and thoughtful gifts. So people are giving, conclusion says the people are giving more thoughtful, smaller gifts during the graduation. So we know the topic, we know the conclusion now. Let's, in the step 2, we are now moving to step 2. In the step 2, let's answer each blank. Let's answer each blank one by one. We'll go with the first one. So guys, as you have learned in the classes, that every blank is nothing but it is a missing word. It is a missing word in a sentence, right? So that missing word, if we have to identify, we have to understand the sentence a little bit. Okay, so the practice of giving graduation seem to be alive and well despite blank economic times. Economic times is there, so we are expecting what's here? Probably an adjective we are expecting, right? So here on the left side you have what? On the left side of despite you have practice of giving graduation gifts seems to be alive and well. Something positive, something positive. After despite, what happens? It's a contradictory word. So after despite, it will be what? Negative. So we are expecting a negative word in this blank. Let's look at negative adjectives in the blank. Generous, positive. Hard, negative. Creative, positive. Money, lump sums, favorable. No. So what? Hard economic times. Okay. So the next one. A recent study shown that the families may not have as much to spend. They are being more blank in the gifts they bestow. They don't have enough money to spend. So they are being more what? Right? So more generous. If they don't have enough money to spend, they cannot be generous, right? Generous is what? Giving something in a huge manner. Creative, maybe. Sums, favorable. They're being more favorable. So they cannot be more favorable, right? That's not the thing. So as also we have seen in the last line, smaller and more thoughtful gifts are being given. That's what the last line conclusion said. So with that clue in mind, what we can do is we can go with creative, because smaller and thoughtful goes very well with what? Creative, right? And then the lavish celebrations and lump blank seem to have gone by wayside. What is the collocation for lump? Lump generous, lump money, lump sums, lump favorable. Easy guess, what is it? Lump sums. So this is how we answer a question in fill in the blanks reading. Just in case if any blank is bothering you, okay, you have spent, let's say our standard time is what? 40 seconds per blank. In 40 seconds, if you are unable to get the answer for the first blank or second blank, because there are 3 blanks, you have to move from that blank and start working on the other one. Okay. So we shall also answer one more question. Okay. So one more question. Let's look at this question, guys. I'll read this question's first line. People are naturally concerned about polluting blank of energy sources such as oil or coal. So it's about pollution coming from oil or coal, right? Yet for some people, they are an unwelcome blank of the landscape. So this is not very clear, but by and large what it says, it's about pollution, oil, all that stuff. So people are first blank. First step is over. Now second step, we are working on the first blank. We will give it only 40 seconds time. People are naturally concerned about the polluting blank of energy sources such as oil or coal. Okay. Polluting is what in this occasion? It is an adjective. Adjective demands what? Noun. Correct. So
Let's look at nouns. Machines, product, right? Site, feature, a lot of adjectives are there. Answer, it's not answer. Regions, effects. Polluting effects is a common collocation, guys. We are going with what? Polluting effects. But our wind farms the blank. Now, guys, this but also is what? A contradictory word. So before but, if you have any negative information, after but, there should be what? Some positive words coming, right? So now, positive word we need here, but our wind farms the noun is required. After the, if there is a blank, it's not, it's what? Noun, right? So wind farms the machines, product, site, feature. These are all plain words, right? Answer is what? A positive word, right? Let's go with answer. Next one. With their enormous rotating blades, these huge, guys, these requires what? Plural noun. It requires plural noun. These, this, THIS, this may be singular noun. These, plural noun. These huge, huge is what? Adjective that comes before the noun, right? Now huge can be what? Huge product. Product is singular, site is singular, feature is singular. We need, because of these, we need what? A plural noun. So only we have two options. One is what? Machines. The other one is what? Regions. Okay, so machines, because it says what? Enormous rotating blades and all are related to machines, right? Not regions. Next one. Machines are becoming more commonplace in certain blank of the world. Certain blank of the world. Certain places of the world. Certain cities of the world. Something like that. So what is related to a place? Product, site, regions of the world. Certain places of the world, basically. That's the one. And yet for some people, they are an unwelcome blank of the landscape. What is it? They are unwelcome product of the landscape, site of the landscape, feature of the landscape. So how is it going basically? Enormous rotating blades, machines, right, sir? These are all technical terms, right? Based on the context. So for technical, more technical word is what? Is it product? Right? Unwelcome product is no. Technical word is site. Feature looks more correct because it goes well with what? Blades, huge machines, all that, right? So, unwelcome feature of the landscape. So, this is how we answer the question. So, in our practice portal, when you submit, it tells you the correct answers in green color. So, all are correct. So, guys, this is how we answer reading fill in the blanks questions, right? మిస్టేక్స్ టు అవాయిడ్. ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఒకటి ఏంటంటే ఇగ్నోరింగ్ గ్రామర్ ఇన్ సెంటెన్సెస్. అరే ఏ వర్డ్ మిస్ అయిందో దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం పర్ఫెక్ట్గా రీడినప్పుడే. రెండోది ఏంటంటే ఇగ్నోరింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. సరే ఈ అబ్బాయి గ్రామర్ యూజ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి గ్రామర్ యూజ్ చేస్తుంది, బట్ గ్రామర్ ఒకటే యూజ్ చేస్తున్నారు, కాంటెక్స్ట్ యూజ్ చేయట్లేదు. నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా కావాల్సింది చూడట్లేదు. సో కాంటెక్స్ట్ అంటే ఏంటంటే మూడేనండి కాంటెక్స్ట్. నెగిటివ్ కాంటెక్స్టా, పాజిటివ్ కాంటెక్స్టా, న్యూట్రల్. సో నెగిటివ్ కాంటెక్స్ట్కి నెగిటివ్ వర్డ్ తీసుకుంటాము, పాజిటివ్ కాంటెక్స్ట్కి పాజిటివ్ వర్డ్ తీసుకుంటాము కింద నుంచి, అండ్ న్యూట్రల్ కాంటెక్స్ట్కి న్యూట్రల్ వర్డ్స్ తీసుకుంటాం. సో అయిపోయింది కదా. సో అట్లా. సో స్పెండింగ్ మోర్ దెన్ 40 seconds per blank, ఇఫ్ యూర్ స్పెండింగ్ మోర్ దెన్ 40 seconds per blank ఏమవుతుంది? ఆల్రెడీ చెప్పాను మీకు, టైం వేస్ట్ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువవుతుంది. యాంగ్జైటీలో మీరు యాక్యురసీ కూడా కాంప్రమైజ్ అవుతుంది అనమాట. అది ఎప్పుడు కూడా చేయకూడదు. నాలుగోది ఏంటంటే ఇగ్నోరింగ్ కొలొకేషన్స్ ఇగ్నోర్ చేయకూడదండి రీడింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అని ఉంది బ్లాంక్, దీనికి ఇది మొత్తం ప్యాసేజ్ అంతా పొల్యూషన్కి సంబంధించింది. ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్, రైట్? సో ఇది కొలొకేషన్ కదా మనకి. లెట్స్ సే ఒక ప్యాసేజ్ ఉంది, స్టూడెంట్ అచీవ్మెంట్ గురించి మాట్లాడుతుంది స్టడీస్లో. అకాడమిక్ ఉంది, బ్లాంక్ ఉంది. అకాడమిక్ ఏంటి? కొలొకేషన్, అచీవ్మెంట్, రైట్? సో ఇట్లా కొలొకేషన్స్ కూడా మనం ఇగ్నోర్ చేయొద్దు. కొలొకేషన్స్ పైన కూడా అటెన్షన్ పే చేయాలి. నాట్ వెరిఫైయింగ్ ది ఆన్సర్స్ బిఫోర్ హిట్టింగ్ ద నెక్స్ట్ బటన్. మీరు ఎప్పుడైనా కూడా క్లిక్ చేసే ముందు నెక్స్ట్ బటన్ అన్ని ఆప్షన్స్ మనం అనుకున్న విధంగా పెట్టుకున్నామా లేదా అని చూసుకోవాలి. అప్పుడే మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పటి వరకు క్లిక్ చేయకూడదండి. లాస్ట్ వన్ అండి, సర్ఫేస్ లెవెల్ రీడింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా చేయకూడదండి. మీరు ఒక సెంటెన్స్ని మీరు చదివితే ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్గా చదవాలి. సర్ఫేస్ లెవెల్లో చదవడం
ఆపేయండి సెంటెన్సెస్ని. దట్స్ ఇట్. ఇప్పుడు క్విజ్ తీసుకోండి. Ready to shine. Early mornings, late night grind. Dreams and goals are on my mind. Practice tests and study guides. With every step I'm reaching high. PT, I'm coming strong. With every word I sing my song. Reading, writing, listening to. Speaking out, I'll break on through. Fill in the blanks, I know the way. Vocabulary, don't lead me astray. Sentence reorders, paragraphs tight. Each challenge faced, I'll do it right. PT, I'm coming strong. With every word I sing my song. Reading, writing, listening to. Speaking out, I'll break on through. Fill in the blanks, I know the way. Vocabulary, don't lead me astray. Sentence reorders, paragraphs tight. Each challenge faced, I'll do it right. B-test done, I face the fear. Score reports, the goal is near. Every mistake a lesson learned. Confidence in me, it's been earned. Exam days here, I feel the vibe. Calm and steady, it's my time. Computer screen, we're face to face. I've got this now, I'll set the pace. PT, I'm coming strong. With every word I sing my song. Reading, writing, listening to. Speaking out, I'll break on through. Victory's mine, I've crossed the మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి. దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి,